రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారులు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఒక్కో సర్టిఫికెట్కు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్లోని పలు మీసేవా కేంద్రాల ద్వారా గ్యాంగ్ సభ్యులు దరఖాస్తు చేస్తున్నారు. అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి నేరుగా ఇంటికే పంపిస్తున్నారు గ్యాంగ్ సభ్యులు. వీఆర్ఏ, డీటీ, ఆర్ఐల రిపోర్టు ప్రమేయం లేకుండానే వ్యవహారం గుట్టుచప్పుడుగా నడుస్తోంది. రెండు 2022వ సంవత్సరం ఫిబ్రవరి నుంచి 2024 వరకు 800కు పైగా అప్లికేషన్స్, సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా సమాచారం. తహసీల్దార్ డిజిటల్ కీ సంతకంతో గుట్టుచప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికెట్లు అమ్ముకొని భారీగా డబ్బులు దండుకున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగి సురేష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. డిఎండబ్ల్యూఓ ఆఫీసు నుంచి మండల ఆఫీస్కి లెటర్ రావడంతో అధికారులు పరిశీలించారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా వందల అర్జీదారులు ఎవరనేది ఎంక్వైరీ చేయగా నాన్ లోకల్ అని తేలింది. అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా ఉండటంతో అధికారులు కంగు తిన్నారు. 3 ఫోన్ నంబర్లతో 850కు పైగా ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లను ఎలాంటి పత్రాలను అప్లోడ్ చేయకుండానే సర్టిఫికెట్లు పొందారు. స్కామ్కు పాల్పడిన వారిపై మంచాల పోలీస్ స్టేషన్లో కేవలం 57 దరఖాస్తులపై మాత్రమే ఫిర్యాదు చేశారు. మంచాల ఎంఆర్ఓ ప్రసాద్ 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమాని అడిగి తెలుసుకుందాం. హేమ, ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మంచాల మండలంలో ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ లోనే భారీ స్కామ్ బయటపడింది. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎవరికి పడితే వాళ్ళకి, అంటే లోకల్ వాళ్ళకి కాకుండా నాన్ లోకల్ కి కూడా ఆ మండల ఆఫీస్ నుంచి జారీ చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఎవరైతే సర్టిఫికేట్ కోసం ప్రెసెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కి కానివ్వండి, స్కూల్లో సీట్ కావాలన్నా, కాలేజ్ లో సీట్ కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు మండల ఆఫీస్ కి క్యూ కడుతున్నారు. దీన్నే క్యాష్ గా భావించి క్యాష్ చేసుకొని ఒక గ్యాంగ్ ముఠా ఏర్పడి ఏకంగా డిజిటల్ సైన్ తో, అంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ అదేవిధంగా ఆర్ఐ డిజిటల్ సైన్ తో ఏకంగా 800కు పైగా సర్టిఫికేట్లు ఇచ్చేసినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఒక్కొక్క సర్టిఫికేట్ కి 50,000 నుంచి డిమాండ్ బట్టి 5 లక్షల వరకు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా గత కొద్ది రోజుల నుంచి, దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇక ఏకంగా డిఎంఓ ఆఫీస్ నుంచి ఏదైతే మండల ఆఫీస్ కి లెటర్ వెళ్ళింది, వెంటనే మొత్తం పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 800కు పైగా సర్టిఫికేట్స్ జారీ చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే ముఖ్యంగా ఈ స్కామ్ లో పాల్పడినటువంటి మంచాల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి సురేష్, అదేవిధంగా పలు మీ సేవలు కేవలం రంగారెడ్డిలోనే కాదు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని, ముఖ్యంగా వీటిలందరికీ హెడ్ అయినటువంటి రవి, వీళ్ళిద్దరి పైన కూడా ఇప్పటికే మంచాల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ 420, 400 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఇంకా మిగతా నిందితులు ఎవరున్నారు, అదేవిధంగా ఇప్పటిదాకా ఇక్కడ నుంచి సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ముఖ్యంగా మంచాల మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకు కాకుండా బయట వాళ్లకు ఏ విధంగా సర్టిఫికేట్స్ ఇచ్చారు, వీటన్నిటి కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే తీగ లాగితే డొంక కదిలినట్టు దాదాపు 800 సర్టిఫికెట్ల స్కామ్ కూడా బయటపడింది. ఇదంతా కూడా మండల ఆఫీసర్ కి
తెలిసి జరిగిందా, అసలు పూర్తి వివరాలు ఏంటి కనుక్కునే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ హేమ. పని కింద చేసేసుకోవాలి.